నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయితే అయింది. చాలా సక్సెస్ఫుల్గా అయితే తీసుకొని రావడం జరిగింది. దీనికి అందుకు కారణం కూడా మీరేనండి. మీ యొక్క సహాయం, మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ లేనిదే ఈ ఛానల్ ఇక్కడి దాకా వచ్చేది కాదేమో. సో మీ యొక్క సపోర్ట్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు కొనసాగించాలని నేను కోరుకుంటాను. మీ యొక్క సహాయము, అలాగే మీ యొక్క సపోర్టు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఇలాగే అందిస్తానని కోరుకుంటున్నాను. సో అంతకంటే ముందుగా అయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఎందుకంటే చాలా హ్యాపీనెస్ మీ ముందుకు షేర్ చేస్తున్నందుకు, మీతో పంచుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో పంచుకోవాలని కూడా ఆత్రంతో నేను ఇక్కడ మీకైతే వీడియో చేస్తున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేవలం ఈరోజు అయితే పర్టికులర్గా నేను ఈ నా యొక్క 2 ఇయర్స్ యూట్యూబ్ జర్నీ ఏదైతే ఉందో మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది క్రియేటర్స్ కూడా అడుగుతుంటారు కొంతమంది. సో ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు మీరు, ఇక్కడ దాకా రావడం అంటే అంత మామూలు విషయం కాదు అది అంటున్నారు. సో దానికి సంబంధించి నేను పూర్తిగా వివరాలు అయితే అందిస్తాను. సో మీలో కొంతమంది కూడా క్రియేటర్స్ ఉండొచ్చు, కొంతమంది యూట్యూబ్ కూడా చేస్తుండొచ్చు. సో మీకు కూడా ఈ యొక్క నా యొక్క జర్నీ మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అంతకంటే ముందుగా మీరైతే ఒక వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క లైక్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాగే నాకు ఒక సపోర్ట్ అనేది వస్తుంది, ఒక ఉత్సాహం అనేటువంటి నూతన ఉత్సాహం అనేటువంటి వస్తుంది. సో అలాగే వీడియోని షేర్ చేయండి చాలా మందికి కూడా. అలాగే మీరు ఛానల్ కొత్తగా అయినటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా అయితే నేను మీకైతే నా యూట్యూబ్ జర్నీ గురించి చేస్తానండి. సో నేను మొదటగా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 27 డిసెంబర్ 2021 అండి. సో మీకు అందరికి గుర్తే ఉంటుంది, అప్పుడు కరోనా టైము. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఎందుకంటే ఆ కరోనా టైంలో ఏం చేయాలో ఏం లేదో అర్థం కాక ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నాను. అయితే చాలామంది అప్పటికే చాలా పాపులర్ అయిపోవడం, చాలామంది వాళ్ళకి ఏవైతే ఉన్నా కూడా ప్రతిదీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే నాకు కొత్త టాట్ వచ్చింది ఏంటంటే, చాలామంది కూడా అంటే మీలో కూడా చాలామంది కూడా కొంచెం పూర్గా ఉండింటారు, ఎకనామికల్గా పూర్గా ఉండిండొచ్చు. సో అందుకని నాకు ఒక థాట్ తట్టింది ఏంటంటే, నాకు వచ్చిన ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ద్వారా ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో, ఎవరికైతే క్లాసెస్ సంబంధించి కానీ దేనికోసం జాబ్స్ సెర్చ్ చేస్తున్నారో ఫ్రీగా తక్కువలో, అలాగే వాళ్ళ కోసం అని చెప్పేసి అథెంటిక్ ఇన్ఫర్మేషను, అలాగే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక క్లాసెస్ కూడా అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో నేను కూడా వీడియోస్ క్లాసెస్కి సంబంధించి హిందీ టైపింగ్ అనేది దాంతోనే నా యొక్క క్లాస్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఒడిదుడుకులు రావడం జరిగింది. మధ్యలో ఎడిటింగ్ అయితే ఏంది, దాన్ని చేయడం అయితే ఏంది, పోస్టింగ్ అయితే ఏంది, దానికి కావాల్సిన టూల్స్ అయితే ఏంది, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అయితే ఏంది, చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి అయినా కూడా ఎటువంటి ఇది లేకుండా నేనైతే వెనకాడలేదండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్నప్పుడు వెంటనే మనకు డబ్బులు రావు. చాలామంది అడిగారు, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా, మరి నీకు ఇప్పటి వరకు ఎంత వచ్చింది, అలాగే ఎన్ని లైకులకి ఎంత వస్తుంది, ఎన్ని వ్యూస్కి ఎంత వస్తుంది అడుగుతుంది. అలా ఏమి ఉండదండి. సో నా ఒపీనియన్, నా యొక్క ఇంటెన్షన్ ఏముందంటే, అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు జస్ట్ నా యొక్క క్లాసెస్ 10 మందికి యూజ్ అయితే చాలు, ఫ్రీగా, ఎటువంటి కాస్ట్ అనేది ఏం లేదు. నా దగ్గర కూడా మెటీరియల్ అంతా నేను క్లాస్లోనే డైరెక్ట్గా ఇస్తాను. ఎటువంటి పీడిఎఫ్ అయితే ఇప్పటివరకు అయితే నేను చేయలేదు. ఇక ఫ్యూచర్లో అయితే నేను ఇప్పటి నుంచి ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ఇయర్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఎడిటింగ్ పట్ల అవగాహన వచ్చింది, అలాగే క్లాసెస్ ఎలా చేయాలనేది కూడా అవగాహన వచ్చింది. సో దానికి అంతటి కారణం కూడా మీరేనండి. మీ యొక్క సపోర్ట్ అనేది మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. గత డిసెంబర్ మంత్లో అయితే చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు చాలా వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో మీకు పర్టికులర్గా నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నాను అంటే, మీకు గవర్నమెంట్ జాబ్స్ అయితే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కానివ్వండి, బ్యాంక్ సంబంధించి అయితే కానివ్వండి, అలాగే అడ్మిషన్కి సంబంధించి అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా నేను మీకు ఏదైతే కాంపిటీషన్ సంబంధించి ఉన్నాయో, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, మనం తెలుగులోనే హిందీ నేర్చుకోవచ్చు అనమాట. చాలా సరళంగా ఈజీ వేలో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ హిందీ అనేటువంటి చాలా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో చాలా మంది కూడా సతమతమయ్యారు. నాకు రీసెంట్గానే తెలిసింది. ఆ రీసెంట్గా వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఏదో కనుక్కోవడంతోనే వాళ్ళకి రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది జనరల్ హిందీ మారుతానని చెప్పేసి. సో ఇది చేయడం జరిగింది. సో ఇలాంటి క్లాసులకి అయితే మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి నేను వాళ్ళ యొక్క అవసరాల మేరకు అయితే నేను క్లాసులు ఫ్రీగా అందిస్తున్నాను. ఎందుకంటే ఎదుటని బాధను అర్థం చేసుకొని మనమైతే ఫ్రీగా అయితే చేయగలము. సో మీరు కూడా దీన్ని ఉపయోగించుకున్నట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు చేయకుంటే, అలాగే వీళ్ళని చాలా మందికి షేర్ చేయండి. ఇందులో ఏంటంటే చాలా ఓపిక అవసరం అండి. మనకు చేయంగానే ఏదో అందరూ అనుకుంటారు యూట్యూబ్లో ఏది వేసినా మనకు పోద్ది, అలాగే ఏదైనా మనకు డబ్బులు వచ్చేస్తానంటారు. కానీ దీంట్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి డబ్బులు అనేటువంటి అయితే రాలేదండి ఇప్పుడు నా వరకు అయితే. సో దానికి చాలా టైం పడుతుంది. కాకపోతే ఒక ఓపిక, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల అనేటువంటిది నాలో ఉంది. కాబట్టి సో అందుకే మీ యొక్క సపోర్ట్ కూడా తోడైంది కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఎందుకంటే నేను కూడా కావాలనుకుంటే ఏవేవో వీడియోస్ మీకు పోస్ట్ చేయవచ్చండి. సో ఏదో కుకింగో, లేదంటే ఏదో బాగా పాపులర్ అయినటువంటి ఎవరైనా వాళ్ళ వ్యూలకి తీసుకొచ్చండి మనం యూట్యూబ్లో పెట్టేసేసి పోస్ట్ చేసేసి ఏదంటే చేసేసి మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు. కానీ దానివల్ల మీకు ఎటువంటి అంత ఉపయోగం ఉండదు. నేను చేస్తున్నటువంటి నాకు కూడా కొంచెం ఉపయోగం ఉండాలి కాబట్టి, నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే నేను చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక 2-3 డేస్ నుంచి అయితే ఈ వీడియోస్ ఏవి చేయట్లేదు. ఎందుకంటే వాయిస్ అంతా క్లియర్గా లేకపోవడం వల్ల. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నేను
ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ అంత క్లియర్గా అనేది లేదు. కాకపోతే ఈరోజు కరెక్ట్గా స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు నేను వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నా. నా హ్యాపీనెస్ మన యొక్క సబ్స్క్రైబర్స్తో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు మీకు ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ అయితే నేను చేశానండి. మనకు షార్ట్స్ కానివ్వండి, అలాగే వీడియోస్ అయితే ఏంది మీకు ప్రతిదీ కూడా చూపిస్తానండి. అలాగే ఇక్కడ చూడండి, మీకు ప్రతిదీ మనకు రీసెంట్గా అందరు రిక్వెస్ట్ చేసిన మేరకు ఏంటంటే ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా, సో దానికి సంబంధించి వీడియోస్ అందించండి, మా క్లాసులు అందించండి అని చెప్పేసి. అలాగే చూసుకున్నట్లయితే మనకు నవోదయ విద్యాలయాలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, ఏదైనా అడ్మిషన్స్ వస్తే దానికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు అయితే అందించడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు నేను ఈరోజు ఈ బ్యానర్ లాంచ్ కూడా చేస్తానండి. ఏంటంటే మనకు యూట్యూబ్ ఛానల్ సంబంధించి మనకు ఏమేమి ఉంటాయి మన ఛానల్కి సంబంధించి ఒక బ్యానర్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను మీకు ఇక్కడ బ్యానర్ లాంచ్ కూడా చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, మనం మాట్లాడుకుంటారు ఏంటంటే మనకు ఇంకా యూట్యూబ్లలో మన ఛానల్లో ఏంటంటే జాబ్స్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే దానికి అనుగుణంగా మీకు నేను ఫ్రీగా అయితే అందిస్తానండి. మీకు ఏది అయినా కూడా పర్లేదండి. మీ యొక్క పేరు, అంటే మీరు ఉంటున్న లొకేషన్ పేరు అండి, ఎక్కడ ఉంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారని తెలిస్తే నాకు కూడా దానికి అనుగుణంగా మీకు సంబంధించి ఏవైతే వీడియోస్ని అందించగలను నా సాయశక్తులు అని చెప్పేసి నేను అలాగే చెప్తానండి. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇలా ప్రతిదీ వీడియో అయితే మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి క్లాసులు కానివ్వండి, అలాగే జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ క్లియర్గా అయితే వస్తున్నాయండి. సో ఇక్కడ నేను రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ఇక్కడ యూట్యూబ్లలో సీటీకి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో సిడిపి కానివ్వండి, అలాగే మనకు దీంతో పాటుగా ఎస్ఎస్టీ అండి సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే ఇప్పుడు నేను వీడియోస్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. చాలామంది రిక్వెస్ట్ చేశారు. మనకు సీటెట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 21న ఉంది. సో అయితే ఇక్కడ నేను ఈరోజు జస్ట్ ఓన్లీ ఛానల్ గురించి మాట్లాడుతున్నానండి. రేపటి నుంచి మీకైతే క్లియర్గా ప్రతిరోజు ఒక వీడియో అనేవి వస్తాయి. సో మీ కింద తెలిపినట్లయితే దానికి సంబంధించి మనకు జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఏవైతే రిలీజ్ అయ్యాయో దానికి సంబంధించిన వీడియో నేను చేస్తున్నాను. ఇప్పటికే మీకు గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుందని మనకు 1 జనవరికి అలాగని చెప్పేసి. సో అది కూడా క్లియర్గా మీకు అయితే అందిస్తాను. ఇకపోతే మనం వీడియోస్ చూసుకున్నట్లయితే షార్ట్స్ కూడా మనం చేస్తున్నామండి దీంట్లో. సో దీంట్లో మనకు ఇక్కడ మీకు ఏం చేస్తుంటే కొన్ని షార్ట్ వేలో మనకు కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కొన్ని ఇంటెలిజెన్స్కి సంబంధించి అంటే ఛాలెంజ్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ షార్ట్స్ అయితే చేయడం జరిగింది. ఇవి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఫన్నీగా ఉంటాయి. సో బాగా హెల్ప్ అవ్వచ్చు మీకు కూడా. సో మీ యొక్క ఐక్యూ అనేది కూడా ఎంత ఉందనేది తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు కూడా మనకు రీచ్ అయినప్పుడు కూడా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. మనకు అచీవ్మెంట్ వచ్చినప్పుడు కూడా ఇలా ప్రతిదీ కూడా మనం షార్ట్స్ ద్వారా కూడా ఇక్కడ ట్రిక్కీ టేబుల్స్ అని చెప్పేసి టేబుల్స్ కూడా షేర్ చేయడం జరిగింది. ఏదైతే అప్డేట్స్ షార్ట్స్ వేలో మనం అప్డేట్స్ కూడా చేస్తున్నామండి. సో ఇక్కడ మీరు ఇలా చూడొచ్చు, చాలా అప్డేట్స్ అనేవి నేను ఇక్కడ మీకు షార్ట్స్ రూపంలో కూడా అందించడం జరిగింది. ఎవరైతే చూడలేదు ఇప్పుడు దాకైతే మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసేయండి. అలాగే లైవ్ స్ట్రీమింగ్ కూడా ఒకసారి చేశానండి. సో ఇకపోతే మనం ప్లేలిస్ట్ కూడా చాలా ఉన్నాయండి. మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి మనం అయితే ప్లేలిస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈఎంఆర్ఎస్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో నేను ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అలాగే జనరల్ హిందీ అని చెప్పేసి చాలామంది, అంటే ఈ ప్లేలిస్ట్లో మనం ఏం చేస్తామంటే దీంట్లో ఈఎంఆర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ క్లాసులో ఏంటంటే క్వశ్చన్స్ని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందీని అయితే చెప్పడం జరిగింది. చాలామంది వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చేయండి ఇంకా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఇలా హిందీకి సంబంధించి కొన్ని అయితే చేయడం జరిగింది వీడియోస్. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా ఇంకా ఉన్నాయండి. మనకు ప్లేలిస్ట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో మనకు ఎగ్జామ్ సంబంధించి దానికి, అలాగే సీటెట్కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలాగే ఫుల్ ఫామ్స్ కానివ్వండి. ఇక మనం తెలుగులో హిందీ నేర్చుకుందాం అని చెప్పేసి మీరు కూడా ఇది ట్రై చేసినట్లయితే దీంట్లో చాలా సులువుగా మనం చీజీ వేలో మనం హిందీ అనేది నేర్పించడం జరుగుతుంది తెలుగులోనండి. సో ఇది కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇక మీరు కూడా చూడకుంటే ఒకసారి దీని మీద కూడా ఒకసారి లుక్ చేసేయండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కింద ప్లేలిస్టులు ఇంకా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు జాబ్స్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ చేయడం జరిగింది టైంకి అనమాట. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఈ జాబ్స్ మీద కూడా. సో చాలా బాగున్నాయని చెప్పేసి. సో ఇది ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. ఇక్కడ మీరు చూసుకున్నచ్చు, చూడండి ఇలా ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా క్లియర్గా అయితే డేట్స్ సహా అందరికీ ఎలిజిబుల్ అయ్యేటట్టుగానే అయితే ఈ వీడియోస్ అందిస్తున్నాను. జాబ్ నోటిఫికేషన్ కూడా దీనికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. సో మీ యొక్క రెస్పాన్స్, మీ యొక్క సపోర్ట్ ద్వారా నేను ఇక్కడ దాకా అయితే రాగలిగాను. ఎందుకంటే చాలా మంది అండి ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు కేహెచ్ఎస్ అని చెప్పేసి నవోదయకు సంబంధించి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా కొంచెం హిందీలో చేయడం జరిగింది. అలాగే హిందీ గ్రామర్ ఏవైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈజీ వేలు అయితే మనం ఇక్కడ ప్లేలిస్ట్ అనేది చేయడం జరిగింది. అలాగే అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయడం జరిగింది. ఇంకా టైపింగ్ అండి, హిందీలో టైపింగ్ ఎలా చేయాలని కూడా ఇక్కడ క్లాసులు అనేది చెప్పడం జరిగింది. ఇలాగ మనం ప్రతిదీ కూడా నీట్గా అయితే చేస్తున్నాం. మన యొక్క కమ్యూనిటీ కూడా చాలా ఇది ఉందండి. మన కమ్యూనిటీలో అయితే రోజు అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటాము. సో అలాగే ఇక్కడ క్రిస్మస్ విషెస్ కానివ్వండి, అలాగే ఏదైతే జాబ్ నోటిఫికేషన్స్ వస్తే అవి కూడా అక్కడ ఇవ్వడము, అలాగే లైక్ జనరల్ జీకే కానివ్వండి, హిందీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కానీ ఇలా ప్రతిదీ అనేది మనం మీకు
ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఇది మీరు కూడా ఒకసారి లుక్ చేసేయండి. ఇక్కడ పోతే మన వీడియోస్‌లో చూసుకున్నట్లయితే ఇలా చాలా ప్రతీది క్లియర్ కట్‌గా అయితే వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా! అదేందంటే మనం ఏదైనా కూడా ఒక వీడియో చేసేయచ్చండి. వీడియో చేసేసి యూట్యూబ్‌లో ఏస్తే ఏం కాదు. ఇప్పటికైతే ఏం ప్రాబ్లమ్ రాదు. చాలా పాపులర్ అయిపోతాం. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఛానల్ అనేది బ్యానర్ అయిపోతుంది. ఛానల్ బ్యాన్ అయిపోతుంది. మన వీడియోస్ అన్నీ కూడా క్లెయిమ్స్ రావడం గానీ, కాపీరైట్స్ రావడం గానీ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ రావడంతో ఏందంటే మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందండి. మనం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎంతో కష్టపడి చేస్తుంటాం. సో ఒక్కసారిగా అదేదో అయిపోవడం అంతా జరుగుతుంది కాబట్టి మనం ఏదంటే అవి చేయకూడదు. దీంట్లో ఏంటంటే మన ఓన్ కంటెంట్, మన ఓన్ వాయిస్, మనది ఏదైతే ఓన్గా ఉండి అన్నీ చేసినప్పుడే మన యొక్క సపోర్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ కొద్ది రోజులు అనేది చాలా ఓపిక అవసరం అండి. దీంట్లో మనం చేయంగానే రెస్పాన్స్ అనేది రావడం అనేది చాలా తక్కువ అండి. సో మీరు చేస్తే మీరు కూడా రోజు కొంచెం మీ యొక్క వీడియో వ్యూస్ కూడా పెరగడం వలన మీ వ్యూస్ కూడా పెరుగుతాయి. రీసెంట్గా కొత్తగా అయితే సబ్స్క్రైబర్కు నిదానంగా వస్తారు నచ్చితే కనుక. సో అలాగా చేయడం ద్వారా అయితే నేను ఇప్పటివరకు రాగలిగాను. ఓపిక అవసరం అండి. దీంట్లో ఓపిక అవసరము, టైం కేటాయించాలి. పెట్టంగానే మనకు రిజల్ట్ రావాలనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చెట్టు వేసిన తర్వాత వెంటనే ఫ్రూట్స్ అయితే రావు కదండి. సో అలాగే సేమ్ మనం చేసిన దానికి కొంచెం టైం అనేది ఇవ్వాలి. ఒక టైం వచ్చిన తర్వాత మనకు కూడా ఒక రోజు అనేది ఉంటుంది. సో ఇలాగా ప్రతిదీ మనం వీడియో అయితే చేయడం జరిగింది. మరి దీంట్లో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలపండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. చాలామంది రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఇలాగ మీకు ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. మన ఛానల్కి సంబంధించి స్టార్టింగ్లో అంత వ్యూస్ వచ్చేది కాదండి. సో రీసెంట్గా స్లోగా సబ్స్క్రైబర్స్ని అర్థం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకుని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి తగినంత రీతిలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడంతో చాలామంది అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే వీడియోని చాలామందికి కూడా షేర్ చేయండి. ఇంకా ఇప్పటివరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఇకపోతే మనం ఇక్కడ వీడియో చూసుకున్నాం కదండి. ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు చివరి ఘట్టం అయితే వచ్చేసామండి. మనం ఏంటంటే మనం ఛానల్ పెట్టేసి 2 years అయింది కాబట్టి ఒక చిన్న మార్పు అనేది చేయడం జరిగింది. ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఏముంటుంది దీంట్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాము అనేటువంటిది బ్యానర్లో అయితే తెలపడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ మన ఛానల్లో క్లాసెస్ అండి, అలాగే టెస్ట్, అలాగే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తామండి. ఎగ్జామినేషన్కి ఏవైతే వస్తే దానికి సంబంధించి ప్రిపరేషన్ చేయించడము ఫ్రీగా, అన్నీ కూడా ఫ్రీగానండి. అలాగే అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్స్, జాబ్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా అన్నీ మీకు టైం టు టైం అయితే అందించడం జరిగింది. జస్ట్ ఏమంటే మీ యొక్క లైక్ కావాలండి. మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహం. ఆ ఉత్సాహమే నాకు రెట్టింపు ఉత్సాహంతో మీకు మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్లకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చేసిన తర్వాత కూడా చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత కూడా ఒక లైక్ కానీ లేకుంటే ఒక వ్యూస్ రాకపోవడంతో ఏమవుతుందంటే కొంతవరకు నిరుత్సాహానికి లోనవుతాం. ఏంది రావట్లేదు అది ఇది అని చెప్పేసి అంటాం. కానీ అలా కాకుండా మీ యొక్క రీచ్, మీ యొక్క లైక్ చేయడం వల్ల నాకు కూడా ఎంతో ఉత్సాహం వస్తుంది. ఓకే పలానా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా మనం వీడియో చేయాలి, వాళ్ళకు అవసరం పడాలి, వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళ యొక్క జీవితంలో ఏదో ఒక మార్పు రావాలి, అది మన వీడియో ద్వారానే వాళ్ళకు మార్పు రావాలని ఒక ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ వీడియో ద్వారా మీకు హెల్ప్ అయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏం చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఎటువంటి పేమెంట్ సంబంధించి ఏం లేదండి. ఫ్రీగా మీరు వీడియో చూస్తేనే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి అంతే. మీ యొక్క స్టేటస్లో పెట్టేస్తే ఒక షేర్ అదే చాలండి, అదే రీచ్ అయిపోతుంది. సో మీరు మీ వంతుగా హెల్ప్ చేసినట్లయితే నాకు ఒక ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీకు ఈజీగా అయితే నేను అందించగలనండి వీడియోస్ కూడా. సో మీరైతే మర్చిపోకండి, మీరు ఎటువంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు, అలాగే మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే నేను దానికి తప్పకుండా అన్వయించుకొని మీకు మంచిగా ఎఫెక్టివ్ వీడియోస్ అందించగలనని నేను భావిస్తున్నాను, అందిస్తానని ప్రామిస్ కూడా చేస్తున్నానండి. సో ఈసారి మంచి ఇప్పటిదాకైతే మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనము సీదా చూసుకున్నట్లయితే మన బ్యానర్ అనేది లాంచ్ చేసుకోవడం అయితే టైం ఆసనమైంది. ఇప్పుడు మనం బ్యానర్ చూసుకున్నట్లయితే చూడండి, మనకు బ్యానర్ వచ్చేసి ఈడీ ప్లస్ అని చెప్పేసి మన ఛానల్ ఉంటుంది. ఇలా బ్యానర్ చూడండి, ఇది మన బ్యానర్ లాంచ్ అండి. సో మీరు ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు క్లాసెస్, అలాగే టెస్ట్ ఉంటాయి, ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయించడం జరుగుతుంది, అడ్మిషన్ నోటిఫికేషన్స్, అలాగే మన యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో కూడా అన్ని కూడా అయితే మీకు ఇక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీ యొక్క లైక్ నాకు ఒక సపోర్ట్, మీ యొక్క షేర్ నాకు ఒక ఉత్సాహము, అలాగే మీరు యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. సో మీ యొక్క హ్యాపీనెస్ నాకు ఒక హ్యాపీనెస్, చాలా టైం పడుతుంది. సో చేరంగానే మనకు ఎటువంటి ఇది రాదు. దీంట్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, విత్ ప్రూఫ్. మీరు ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే కింద నా వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఏవైతే లింక్స్ ఇస్తామో, ఏవైతే వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది పక్కా అథెంటికేషనే ఉంటుంది. ఎటువంటి ఫేక్ వేరే వెబ్సైట్స్ కానీ ఏవి కూడా ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే మీరు కూడా చాలా జెన్యూన్గా చూస్తారు కాబట్టి, మీ యొక్క టైం వాల్యూ నాకు తెలుసు కాబట్టి, సో మీకు కరెక్ట్గానే అందించాలని చెప్పేసి ఏవైతే జాబ్ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో వెళ్ళిపోవడము, లేదా డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోవడము, అలాగా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి మీ టైం అనేది వేస్ట్ అవ్వకుండా తక్కువ సమయంలో ఎక్కువ మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలరు. చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరే మొబైల్లో కూడా అయితే చేసుకోవచ్చండి. సో మన ట్యాబ్లను చూసుకున్నట్లయితే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో
మనకు లైఫ్లో చాలా ఒడిదుడుకులు వస్తాయి. సో ఓపిక ఉండాలి, సహనంగా ఉండాలి. మనకు చేసిన వెంటనే ఫలితం అనేది రాదు. కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని మనం చూసి భయపడి పారిపోకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం ఏదో ఒక రోజు తప్పకుండా అయితే విజయాన్ని అనేది సాధిస్తామని చెప్పేసి మన యొక్క ట్యాగ్ లైన్ అండి ఇది నా ఛానల్లో, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. సో చివరగా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్తో, మరొక వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.